అందరికీ నమస్కారం. జనరల్‌గా జంజీ యూత్‌కి పెద్దగా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండదు. ఎవరికో కొద్ది మందికి ఉంటది తప్ప, జనరల్‌గా ఎక్కువ మంది జంజీ యూత్ రాజకీయాన్ని పెద్దగా పట్టించుకోరు. కాకపోతే సోషల్ మీడియాలో ట్రోల్స్ మాత్రం బాగా చేస్తుంటారు. అంటే రాజకీయాల మీద కాదు, సినిమా వాళ్ళ మీద. సినిమా వాళ్ళని కాంట్రవర్సీని మాత్రం జంజీ యూత్ బాగా ఫాలో అవుతుంటారు. ఈ మధ్య ఇన్‌స్టాని బాగా ఫాలో అవుతున్నారు కదా! అయితే ఒక రాజకీయ నాయకుడి మీద ఈ మధ్య జంజీ యూత్ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ప్రత్యేకించి మావి గన్ మీద విపరీతమైన ట్రోల్స్. మావిగాన్ రావాలి అండి, మావిగాన్ రావాలి. అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి చట్టబద్ధతను కల్పిస్తూ పార్లమెంట్లో రాష్ట్ర విభజన చట్టానికి సవరణ బిల్లు తీసుకొస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ప్లాన్ బి కింద మచిలీపట్నాన్ని, విజయవాడని, గుంటూరుని కలుపుతూ మావిగన్ పేరుతో రాజధాని ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఎప్పుడైతే అన్నారో వెంటనే విపరీతమైన ట్రోల్స్. ఎందుకు మావిగన్ను? మచిలీపట్నంలో మా, విజయవాడలో వి, గుంటూరులో గన్, మావిగన్. అవి వెంటనే చాలా మంది ఈ మూడు రాష్ట్రాలు ఎందుకు, జగ్గైపేటని కలుపుతూ జగన్ అని పేరు పెడితే పోయింది కదా అని కొంతమంది, దెందులూరు, గుంటూరు కలిపి దేవుని, గూమిని కలుపుతూ చేస్తే బాగుంటుందని కొంతమంది, లేదా ఒంగోలుని కలుపుతూ ఒంగుంట అని పెడితే ఇంకొంతమంది, ఇలా విపరీతంగా పులివెందని, కడపని కలుపుతూ చేస్తే బాగుంటుందని. ఇదంతా కూడా జంజీ యూత్ ప్రచారం. బూతులతో విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని వెటకారం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. ఇవి ప్రధానంగా చేస్తుంది జంజీ యూత్. రికార్డు స్థాయిలో ట్రోల్స్. మామూలుగా మనం పవన్ కళ్యాణ్ గారి సినిమాకి సంబంధించిన పాటో, లేదా రామ్ చరణ్ గారితో, లేదా అల్లు అర్జున్ గారితో, లేదా ఇంకా పెద్ద ఏదైనా స్టార్ హీరోతో పాట రిలీజ్ అయినప్పుడు, లేదా వాళ్ళకి సంబంధించిన డైలాగులు రిలీజ్ అయినప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంటాయి కదా. వాళ్ళకి సంబంధించిన డైలాగులు, వాళ్ళకి సంబంధించిన పాటలు, ఆ పాటల మీద, డైలాగుల మీద ట్రోల్స్ విపరీతంగా జరుగుతుంటాయి కదా. వాటిని దాటిపోయేరా రికార్డు, వాటిని దాటిపోయే రికార్డు. ఇందాక నేను ఎక్కడో చూశాను, నేను డొనాల్డ్ ట్రంప్ మావిగని కోసం వెతుకుతున్నాడట. ఏదో ఇరాన్ సంబంధించిన ప్రత్యేకమైన గన్ కావచ్చు, వాళ్ళు ఎక్కడైనా సీక్రెట్గా దాచారేమో. ఇప్పుడు భూతల యుద్ధం స్టార్ట్ కాబోతుంది కదా, ఇరాన్కి వర్సెస్ ఇజ్రాయెల్, అమెరికాకి. ఆ భూతల యుద్ధంలో ఇలాంటి గన్ ఏమైనా వాడతారేమో, ఇది ఇప్పుడున్న గన్నుల్లో అత్యాధునిక గన్నేమో, ఆ మావి గన్ గురించి తెలుసుకుంటే సోషల్ మీడియాలో వైరల్గా మారిందని ట్రంప్ అమెరికా సైన్యాలకు ఆదేశాలు జారీ చేశాడట. అలా ఇవన్నీ కూడా సరదాగా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కామెడీగా అయిపోయారు అనేది ఇక్కడ తెలియజేస్తుంది. ఈ మావి గన్ టాపిక్ చాలా కామెడీ అయిపోయింది. ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు విపరీతంగా ట్రోల్స్ గురవుతున్నారు, కాదనట్లేదు. కానీ అన్నిటికంటే మించిన ట్రోలింగ్ ఇది. మామూలు ట్రోలింగ్ కాదు, రికార్డు స్థాయిలో ట్రోలింగ్. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాకి సంబంధించినటువంటి పార్ట్ డైలాగ్ కూడా ఇంత ట్రోలింగ్ కావు. అంతగా ట్రోలింగ్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారితో ఒక రకంగా ఆడుకుంటున్నారు, విపరీతంగా ఆడుకుంటున్నారు, మామూలుగా ఆడుకోవట్లే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు. మా వైసీపీ కార్యకర్తలు కూడా దీంట్లో మన ఏమి ఒక ఏదో, అంటే ఇది అసలు రాజకీయాలకు సంబంధం లేదండి. రాజకీయాల వాళ్ళు ఒక స్థాయి వరకే ట్రోల్ చేస్తారు, కానీ అది జనాలకి పోయింది, జనాల్లోకి వెళ్ళిపోయింది. సామాన్యులు అందరూ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా వైసీపీకి సంబంధించిన అంశాలు, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అంశాలు కూటమిలో ట్రోల్ చేస్తుంటారు, ఓకే. అలాగే టీడీపీ నాయకులు ఏదైనా తప్పుగా మాట్లాడితే వైసీపీ ట్రోల్ చేస్తుంటారు, ఇది కూడా జరుగుతుంటుంది. కానీ అసలు ఈ పార్టీని ట్రోల్ చేయడం కాదు, జనం ట్రోల్ చేస్తున్నారు, విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో మావి గన్ మీదే, ప్రత్యేకించి ఇన్స్టాగ్రామ్లో కూడా ఎక్కడ చూసినా అదే ట్రోల్స్, విపరీతమైన ట్రోల్స్. ఈ మావి గన్ మీద జరుగుతున్న ట్రోల్స్, జంజీ యూత్ ఎలా జగన్మోహన్ రెడ్డి గారితో ఆడుకుంటున్నారు అనే దాని మీద మీ అభిప్రాయాన్ని, మీరు చూసినటువంటి కామెంట్స్ కూడా పొందుపరిచే ప్రయత్నం చేయండి.